హలో అండి, వెల్కమ్ టు మన అమరావతి. మన అమరావతి ఛానల్ ద్వారా మన రాజధాని అమరావతిలో ఈ పరిసర ప్రాంతాల్లో ఈ రోడ్డు వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది ఈ వీడియో ద్వారా డీటెయిల్ గా అయితే చూద్దామండి. ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయకుండా. ఈ వీడియో కొంచెం లెంత్ అయితే ఉంటుందన్నమాట. నేను దీనిలో మెయిన్ గా ఏంటంటే ఈ రోడ్ వర్క్స్ కానీ, ఈ భవనాల పనులు కానీ, అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారి హౌస్ కానీ, ఇవన్నీ అయితే ఈ వీడియోలో మీకు కవర్ చేసి అయితే చూపిస్తా అండి. లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో ఒక లాస్ట్ వరకు చూస్తే మీకు కొంచెం హ్యాపీనెస్ అనేది కలిగిద్ది అనమాట. ఎందుకంటే ఫ్యూచర్ లో మన రోడ్డు పక్కన నాటుతున్న చెట్లు ఎలా ఉంటాయి ఏంటి అనేది ఈ వీడియోలో చివరిలో ఒక చిన్న క్లిప్స్ అయితే పెట్టా అనమాట. పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అలాగే కొత్తగా చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ అయితే చేయండి. లైక్స్ లైన్లోనే మనకి హైప్ అనే ఆప్షన్ ఉండిద్దండి. 3 times హైప్ చేస్తే మన రాజధాని వర్క్స్ అందరికీ తెలిసే విధంగా రీచ్ అయిద్ది అనమాట. ముందుగా ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి జడ్జి భవనాలండి. ఇవి వచ్చేసి మనకి భవనాలకి రంగులు వేయడాన్ని అయితే మీరు చూడొచ్చు. అలాగే ప్లాస్టరింగ్ చేసి ఉన్న భవనాల ఆకృతిని అయితే మీరు చూడొచ్చు మొత్తం. అలాగే ముందు వైపు ఒక భవనానికి వర్క్స్ కూడా జరుగుతున్నాయి అనమాట. ఇదిగోండి, ఇదే అండి సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అనమాట. నేను కొంచెం క్లోజ్ గా వెళ్ళి చూపిస్తా మీకు. అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే ఇది E6 రోడ్ అండి. E6 రోడ్ లో ఏంటంటే మనకి అనంతవరం దగ్గర నుంచి మందడం వరకు అయితే ఉంటుందండి. నేను N9 రోడ్ లో అయితే కనెక్ట్ అవుతుంది అనమాట ఇది. నేను N9 రోడ్డు ద్వారా అక్కడ నుంచి మళ్ళా మనం N9 రోడ్డు కూడా ఎక్కడ వరకు అయితే కంప్లీట్ చేశారు ఏంటి అనేది కూడా నేనైతే మీకు చూపిస్తాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది మనకి ఇక్కడ రోడ్ అనేది కట్ అవడం అయితే జరిగింది అనమాట. ఎందుకంటే అక్కడ మనకి N11 రోడ్ అయితే ఉండండి. ఆ N11 N సిరీస్ రోడ్స్ అన్ని ఈ సిరీస్ రోడ్స్ మీదగా పాస్ అవడం అయితే జరుగుతుందండి. అందుకని చెప్పి 1 కిలోమీటర్ తర్వాత ఇలాగా కట్స్ అనేవి వస్తున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి మనకి మధ్యలో వచ్చేసి BRT రోడ్ అండి. ఇవి 2 లైన్ రోడ్ అనమాట. మనకి సర్వీస్ రోడ్డు కూడా 2 లైన్స్ అయితే వస్తాయి అనమాట. మొత్తం 6 లైన్ రోడ్ అండి ఇది. ఇక్కడ మనకి సర్వీస్ రోడ్డు కూడా వర్క్స్ అనేవి స్టార్ట్ చేశారు, మీరు చూడొచ్చు ముందు. అలాగే ఇది వచ్చేసి సీఎం చంద్రబాబు నాయుడు గారి హౌస్ అండి. ఇది మొత్తం 3 ఎకరాల్లో అయితే నిర్మిస్తున్నారు. దీనిలో మనకి ప్రజావేదిక, అలాగే మనకి లోపల వచ్చేటప్పటికి ఈ సెక్యూరిటీ ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించిన హాలు, అలాగే మీటింగ్ హాలు, ఇవి మొత్తం 3 ఉంటాయండి. మనకి సీఎం గారి హౌస్ అనమాట. ఇది కనిపిస్తుంది వచ్చేసి మనకి. అది కూడా G+1 తో అయితే నిర్మిస్తున్నారండి. ఇప్పుడు నేను అలాగే వచ్చేసి N10 రోడ్డు దగ్గర నుంచి అయితే మొదలు పెట్టాను అనమాట. ఇది N10 రోడ్డు దగ్గర నుంచి N9 రోడ్డు ఈ మధ్యలో ఏదైతే ఉందో ఇక్కడ E6 రోడ్ అనేది కంప్లీట్ చేశారు. మీరు చూసుకుంటే ఇక్కడ 3 లైన్స్ కూడా కంప్లీట్ అయినాయండి మనకి. ఈ 3 లైన్లు కూడా మొత్తం 6 లైన్లు కదండి, మొత్తం కంప్లీట్ చేయడం అయితే జరిగింది అనమాట. దానికి సంబంధించి మనకి పక్కన ఏ అయితే ఈ ఎలక్ట్రిసిటీ కేబుల్ లైన్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన వర్క్స్ అయితే చేస్తున్నారు అనమాట. అలాగే ఇటువైపు చూసుకుంటే మీరు ఇవి ఏ అయితే మెయిన్ గా ఈ వాటర్ పైప్ లైన్స్ ఉంటాయో వాటి నుంచి మనకి ఇక్కడ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. చూడొచ్చు ఈ పైప్స్ అన్నిటిని మీరు పక్కన గమనిస్తే. చూస్తున్నారు కదండి, రోడ్ అయితే చాలా స్మూత్ గా ఉందండి. మంచి ఫీల్ అయితే ఉందన్నమాట రోడ్డు మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు. అలాగే మనకి అన్ని వైపులా ఈ సైకిల్ ట్రాక్స్ కానీ, అలాగే ఇక్కడ మనకు సంబంధించి ఈ పూల చెట్లు కానీ ఇవి నాటితే కనుక అసలు చాలా బాగుంటుందండి ఈ రోడ్స్. ఇక్కడ డ్రైనేజీ నిర్మాణం కూడా మీరు పూర్తవనాన్ని అయితే గమనించవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదండి, హోల్స్ అయితే ఏర్పాటు చేశారు ఈ డ్రైనేజీ నిర్మాణంలోంచి. ఇక్కడ మీరు చూసుకుంటే అవి కేబుల్స్ అండి, మనకి రోడ్డుకి ఇరుపక్కల కూడా ఉంటాయి అన్నమాట. ఇవైతే మనకి అండర్ గ్రౌండ్ లో అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే నేను ఇప్పుడైతే N9 రోడ్లోకి అయితే వచ్చానండి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ ఏదైతే ఈ రోడ్డు గతంలోనే వేశారనమాట దానికి సంబంధించి మనకి ఇది 3 లైన్లు కూడా పూర్తయిన రోడ్డేనండి. కాకపోతే ఈ రోడ్డు డ్యామేజ్ చేయడం వల్ల మొత్తం అయితే తొలగించి మళ్ళాగా రోడ్డు అయితే వేస్తున్నారు. చూస్తున్నారు కదండి, కేబుల్ లైన్స్ వర్క్స్ కానీ, అలాగే మనకి ఇక్కడ కూడా మధ్యలో రోడ్డు అయితే మనం ఇప్పుడైతే ఉపయోగకరంగా ఉందన్నమాట. ఇది కూడా ఉంచుతారా తీసేస్తారా అని అయితే మనకు తెలియదండి. కాకపోతే ఇప్పుడు ట్రావెల్ చేయడానికి అయితే చాలా వీలుగా అయితే ఉంది. ఇప్పుడు మనకి ఈ రెండు పక్కల రోడ్డు వర్క్స్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఇప్పుడు మెయిన్ గా ఈ N9 రోడ్ లో ఈ మధ్యలో రోడ్డు అయితే వినియోగిస్తున్నారు. ఇక్కడ మీరు చూసుకుంటే ఇవి పైప్ లైన్స్ అండి, కృష్ణా వాటర్ పైప్ లైన్స్ అన్నమాట.
ఇవి రాజధాని పరిసర ప్రాంతాల్లో మనకి ఏ అయితే ఈ కృష్ణా వాటర్ ఉన్నాయో అవన్నీ చేరే విధంగా ఈ భారీగా పైప్ లైన్ వ్యవస్థ అయితే నిర్మాణం అనేది చేస్తున్నారు కదండి. దానికి సంబంధించి మెయిన్ గా మనం ఈ N9 రోడ్డు వైపు మీరు చూడొచ్చండి. చాలా భారీ పైప్ లైన్స్ అండి అవి. దగ్గర దగ్గర 7 అడుగుల హైట్ అయితే ఉన్నాయన్నమాట. చాలా మందంగా అయితే ఉన్నాయండి ఆ పైప్స్ కూడా. అలాగే ఇవి మొత్తం ఏవైతే ఈ వీటికి కనెక్ట్ చేసే రోడ్స్ ఉంటాయో వాటికి కనెక్షన్ ఇవ్వడం కోసం కూడా చిన్న పైప్ లైన్స్ వ్యవస్థ కూడా ఉందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చండి సామాగ్రికి సంబంధించి. ఇక్కడ ఇవి వచ్చేసి కేబుల్ లైన్స్ అండి. ఇవి వాటికి సంబంధించిన సామాగ్రి అన్నమాట. ఇక్కడ కూడా చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి SRM కాలేజ్ అండి. దాని పక్కన ఉన్న రోడ్డు వచ్చేసి మనకి E11 రోడ్ అండి. ఇక్కడ చూసుకుంటే మనకి ఇది డ్రైనేజీ సిస్టమ్ కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఒకసారి మీకు కొంచెం ముందుకెళ్ళి చూపిస్తా. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి చాలా భారీగా నిర్మిస్తున్న N9 రోడ్డుకి సంబంధించిన డ్రైనేజ్ అండి. దీన్ని చూడొచ్చు దానికి సంబంధించి. అలాగే ఈ N9 రోడ్లో ఏంటంటే ముందు వైపు ఈ కొండవీటి వాగుకి సంబంధించిన బ్రిడ్జ్ అయితే ఉందన్నమాట. దానికి సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదండి, అదే అండి N9 రోడ్డుకి సంబంధించిన కొండవీటి వాగు మీద నిర్మిస్తున్న బ్రిడ్జ్. అలాగే చూస్తున్నారు కదండి SRM యూనివర్సిటీ. ఏవైతే ఈ డ్రైనేజీ డక్స్ కి సంబంధించిన మెటీరియల్ ఉంటుందో అదైతే ఇక్కడ మీరు గమనించవచ్చండి. ఇవి గతంలోనే నిర్మించారనమాట. కొంచెం లోపల ఉండడం వల్ల దాన్ని ట్రక్ క్రేన్ ద్వారా అయితే తరలిస్తున్నారండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, మనమైతే ఇప్పుడు SRM యూనివర్సిటీ దాటిన తర్వాత N9 రోడ్లో ఇలాగే కంటిన్యూగా మీకు నిడమర్ వరకు అయితే నేను చూపిస్తానండి. నిడమర్ వరకు నేను మీకు చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే మనకి N9 రోడ్లోని ఈ వాటర్ పైప్ లైన్స్ సిస్టమ్ అనేది చాలా హెవీగా అయితే ఉందండి. ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ ఒక ప్లాంట్ అయితే పెట్టారండి. అంటే మనకి ఈ వాటర్ పైప్ లైన్స్ కి సంబంధించిన వాటర్ ప్రూఫ్ లేయర్ అనేది ఉండిద్దండి. అది ఏదైతే డ్యామేజ్ అయిందో ఇది మొత్తం ఒక విధంగా డబల్ పని అనే చెప్పాలండి. గతంలో జరిగిన తప్పు వల్ల ఇప్పుడు డబల్ పని అయిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ లేయర్ అనేది డ్యామేజ్ అయిందనమాట. ఇలాగా మనకి భూమిలో ఉంటే ఏంటంటే దానికి లేయర్ అనేది అంతగా డ్యామేజ్ అవ్వదండి. ఇక్కడ బయట ఉండి ఎలా పడితే అలా వదిలేయడం వల్ల లేయర్ అనేది డ్యామేజ్ అయింది. ఇప్పుడు మళ్ళా వాటిని అన్నిటినీ మళ్ళా తీసి వాటర్ ప్రూఫ్ లేయర్ అనేది సెట్ చేసి మళ్ళా కొత్తగా పాడైన వాటి కొత్తగా అమర్చి సెట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఒక ప్లాంట్, అలాగే మనకి E7 రోడ్డు పక్కన ఒక ప్లాంట్ అండి. ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు. అలాగే ఇక్కడ చూసుకుంటే E13 కి సంబంధించిన డీటెయిల్ బోర్డు అయితే ఉందన్నమాట. ఇది 207.86 కోట్లు అండి. ఎర్రబాలెం టు నీరుకొండ 7.32 కిలోమీటర్లు, 60 మీటర్స్ విడ్త్ అండి. అంటే చాలా వెడల్పైన రోడ్స్ అన్నమాట. అలాగే ఇప్పుడు మనం మళ్ళా N9 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ పైప్ లైన్స్ అన్ని అయితే చాలా నీట్ గా అయితే ఫిట్ చేశారండి. అలాగే డ్రైనేజీకి సంబంధించిన వర్క్స్ కూడా చాలా స్పీడ్ గా జరిగినాయండి. మనం ఇప్పుడు దాకా ఇటువైపు అయితే వచ్చి చూడలేదన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి సర్వీస్ రోడ్డుకి సంబంధించి వర్క్స్ చేస్తున్నారండి. మెయిన్ గా మనకు కొన్ని రోడ్స్ లో చూసుకుంటే ఈ మెయిన్ మధ్యలో రోడ్ ఏదైతే ఈ BRT రోడ్డు ఉందో దానికి సంబంధించి వర్క్స్ జరిగినాయి. ఇక్కడ ఏంటంటే మనకి సర్వీస్ రోడ్డుకి సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. మనమైతే ఇప్పుడు ఈ నిడమర్ అంత దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఈ నిడమర్ దగ్గర మీరు చూసుకుంటే ఇక్కడ మనకి 3 లైన్స్ కూడా కంప్లీట్ అయితే చేశారండి. చూడొచ్చు మీరు, రోడ్లు కూడా చాలా క్వాలిటీగా అయితే ఉన్నాయండి. అలాగే ఈ రోడ్డుకి ఏంటంటే మనకి ఇరుపక్కల కూడా సైక్లింగ్ ట్రాక్స్, స్ట్రోమ్ వాటర్ డ్రైన్స్ ఇవన్నీ అయితే ఏర్పాటు చేస్తున్నారండి. ఆల్రెడీ మనం మన అమరావతికి సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఎవరన్నా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి.
అలాగే నేను ఇక్కడ నుంచి మీకు ఐకానిక్ టవర్స్, అలాగే నేను చెప్పిన ఆ రోడ్డు ఎలా ఉంది, ఆ పూల మొక్కలు అవి కూడా నేను ఈ వీడియోలో చూపిస్తా అని చెప్పా కదండి. ఇక్కడ నుంచి చూడండి, ఇది వచ్చేసి ఐకానిక్ టవర్స్ అండి. ఇది వచ్చేసి టవర్ నెంబర్ 3. ఇక్కడ మీరు మొదటి అంతస్తుకు సంబంధించి కాంక్రీట్ పడడాన్ని అయితే మీరు గమనించవచ్చండి. మా ఛానల్లో క్లియర్గా వీడియో అయితే చేశాను అనమాట. అలాగే ఇక్కడ టవర్ నెంబర్ 4 దగ్గర చూసుకుంటే, ఇంతకుముందు మనం చూసుకుంటే ముందు వైపు ఈ రాడ్ బెండింగ్ ఒక్కటే జరిగి ఉండాలండి. అక్కడ కాంక్రీట్ పోయడాన్ని కూడా మీరు గమనించవచ్చు. చూస్తున్నారు కదండి, అక్కడ ఏదైతే ఆ వైట్ గా కనిపిస్తుందో అది కొత్తగా పోసిన కాంక్రీట్ వర్క్ జరిగిందండి ఆడ. అలాగే పైన రాడ్ బెండింగ్ వర్క్స్ కూడా చూడొచ్చు, చాలా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. ఇక్కడ ఏ అయితే ఈ సెంట్రింగ్ కి సంబంధించిన చెక్కలు ఉన్నాయో వాటిని కూడా టవర్ కి అమర్చారండి. అదే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ఇంప్రూవ్మెంట్ ఉందనేది. ఇది వచ్చేసి టవర్ నెంబర్ 5 అండి. టవర్ నెంబర్ 5 దగ్గర కూడా చాలా స్పీడ్ గా వర్క్ జరుగుతుంది. ఒకసారి టవర్ నెంబర్ 4 చూపిస్తా చూడండి మీరు క్లియర్ గా. ఇదిగోండి, మనం టవర్ నెంబర్ 5 దగ్గర ముందు వైపు నుంచి వచ్చి చూస్తున్నాము. చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి టవర్ క్రేన్ కి సంబంధించి ఇక్కడైతే నిర్మిస్తున్నారు అనమాట. ఇది గతంలో వెనక పక్క అయితే ఉండేదండి, ఇప్పుడైతే ముందు వైపు అయితే నిర్మాణం అనేది చేస్తున్నారు. అలాగే చూస్తున్నారు కదండి, మొత్తం ఇక్కడ వాల్ కి సంబంధించి కూడా మీరు వర్క్స్ అయితే గమనించవచ్చు. ఇక్కడ 3వ ఎత్తు ఏదైతే ఉందో దానికి సంబంధించి సెంట్రింగ్ అనేది అమరుస్తున్నారు. ఒకసారి ఇక్కడ నుంచి టవర్ నెంబర్ 4 చూడండి. లోపల వైపు కూడా సెంట్రింగ్ అమర్చినట్టు మీకైతే కనిపిస్తుందండి. మనం అటువైపు ఎన్ట్వల్ రోడ్ లో నుంచి ఇందాక చూసాం అనమాట. అలాగే నేను 1 and 2 టవర్స్ కూడా మీకు చూపిస్తాను. ఇది చూస్తున్నారు కదండి, మనమైతే ఇప్పుడు 1 and 2 టవర్స్ ఎప్పుడు ఎన్ట్వల్ రోడ్ లో నుంచి చూసేవాళ్ళం, ఇప్పుడైతే ముందు వైపు నుంచి చూపిస్తున్నాను అనమాట మీకు. ఇక్కడ చూడొచ్చండి, ఇంకా మనకి ఏ వర్షాలు పడినా ఏదైనా కానీ ఇక బాధపడాల్సిన పని లేదు. మొత్తం నీట్ గా ఫ్లోర్ ని అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, కాంక్రీట్ అయితే పోస్తున్నారండి. అలాగే ఇక్కడ వాల్ కి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి. అలాగే సామాగ్రికి సంబంధించి లారీలు ఉండడాన్ని కూడా మీరు గమనించవచ్చండి. చెప్పా కదా. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ గ్రీనరీ అయితే చాలా అద్భుతంగా ఉందండి. అయితే ఉందన్నమాట. ముందు వైపు కూడా ఈ పూల మొక్కలు ఇవి కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఇక మన రాజధానిలో ప్రతి ఒక్క రోడ్డు కూడా ఇలాగే ఈ పూలతో, ఇలాగా ఈ పచ్చని చెట్లతో అలంకరించినట్టు చాలా అంటే చాలా బాగుంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, పూలు ఎక్కువ ఉన్నాయండి, ఆకులు అయితే చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట. అసలు ఈ రోడ్లోంచి వెళ్తున్న కాసేపు నాకు ఫీలింగ్ అయితే చాలా బాగుందండి. అందుకోసం అని చెప్పి మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి వీడియో అనేది తీసా. చూస్తున్నారు కదండి ఎంత అందంగా ఉందో. అలాగే చాలా రీల్స్, ఫోటోలు చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇదే రోడ్లో. అలాగే మనం అయితే ఇప్పుడు మందడం సెంటర్ దాకా అయితే ఇలాగా ఈ రోడ్డు అయితే కంటిన్యూ అయిందండి. ఇది వచ్చేసి మనకి సెక్రటరియట్ ముందు వైపు ఉన్న రోడ్డు అన్నమాట. చూస్తున్నారు కదండి ఎంత అందంగా ఉందో. ఇదండి మన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. లైక్స్ లైన్లోనే మనకి పక్కకి స్క్రోల్ చేస్తే హైప్ అనే ఆప్షన్ ఉండిద్దండి. అది 3 times హైప్ చేస్తే మన వీడియో మన రాజధాని సంబంధించిన పనుల అభివృద్ధి అందరికీ తెలిసే విధంగా రీచ్ అయితే అయ్యిద్ది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. జై అమరావతి, జై జై అమరావతి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తా.